ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం ఆలయంలోని శివలింగం. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్న శివలింగం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. డే 3 జర్నీలో గుడిమల్లంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపల కెమెరా అలవ్ లేదండి, కాబట్టి షూట్ చేయడానికి అయితే వీలు పడలేదు. అయితే లక్కీగా మన ఛానల్ కోసం ఒక సార్ మనకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. గుడిమల్లం టెంపుల్లోని ఆ శివాలయం గురించి చరిత్ర అయితే మనకు చెప్పడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా మన ఛానల్కి ఇచ్చిన ఆ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఓం నమ శివాయ. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అంటారు. ఇది చాలా పురాతన దేవాలయం. ఇక్కడ ఏకశిలలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకశిలలో ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ ఈ ముగ్గురు కలిసినటువంటి శివలింగం 2600 సంవత్సరాల పూర్వం ఈ దండకారణ్యంలో 5 అడుగుల పల్లు ప్రాంతంలో స్వయంగా వెలిసి బహిరంగ పూజలు అందుకున్నట్టుగా చెప్పేవాళ్ళు. అంతకుముందు ఎంతకాలం నాటి శిలా విగ్రహం చెప్పడానికి వీలు కాదని చెప్తారన్నమాట. ఆ తర్వాతనే పల్లవరాజులు ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ పల్లవరాజులు ఏనుగును ఆరాధించేవాళ్ళు కాబట్టి ఏనుగు కూర్చుంటే వెనక వైపు ఎట్లా ఉంటుంది అట్లా ఈ గుడి యొక్క గోపురం నిర్మాణం చేయడం జరిగింది. దాని గజిపుష్టి ఆకారం అంటారు. మన ఫ్రంట్ లైన్ చూస్తే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ లోపల గర్భగుడిలో ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా ఒక దగ్గర ఉండడానికి కారణం ఎవరంటే, మొట్టమొదటి ఈశ్వరుడు మాత్రమే స్వయంగా ఉండేవాడు ఇక్కడ. ఆ తర్వాత పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్యా దోషానికి గురిపడి దోష పరిహారం కోసం బాధపడతామంటే మహర్షులు దేవతలు పరశురాముడికి ఏమైనా సలహాలు ఇస్తారంటయ్యా, నీ యొక్క మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషలింగ ఆకారంలో ఉంటాడో ఆయన మాత్రమే పూజించి సేవిస్తే గానీ ఆ దోషం పరిహారం కాదని చెప్పగా అలాంటి స్వామి కోసం అన్వేషిస్తా వచ్చి ఈ దండకార్యంలో తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఇక్కడే కదా మన తపస్సు చేసి తరించాలని ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి యక్షుని రూపంలో బ్రహ్మ శాపగ్రస్తుడై ఉండి ఈ గుడికి ఆ తర్వాత ఇక్కడి నుంచి 2 పర్లాల దూరాన ఈశాన్య దిక్కున విచిత్రాల కొలన ఉండేది. ఆ కొలన కూడా కాపలాగా ఉండేవాడు యక్షుడు, అంటే యక్షుని రూపంలో బ్రహ్మ. పరశురాముడు అతను చూసి, అయ్యా నేను ఇక్కడ కొంతకాలం శివుని గురించి తపస్సు చేసుకోవాలా, నువ్వు నాకు కూడా కాపలాగా ఉన్నావంటే నీకు ప్రతిఫలంగా తాగడానికి ఒక కళ్ళుకుండా తినడానికి ఒక పొటేలు నీకు ఆహారం ఇచ్చుకుంటాను మాటిచ్చి ఆ యొక్క యక్షుని రూపంలో బ్రహ్మను ఇక్కడ కాపలాదారుడిగా నియమించి ఈ పరశురాముడు ప్రతిరోజు కూడా ఆ యొక్క విచిత్రాల కొలనపై స్నానమాచరించి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామి సమర్పించి రోజు తపస్సు చేస్తా వస్తా పోతా ఉంటాడు. ఒకరోజు ఆయన రావడానికి ఆలస్యం అయితే యక్షుడు తొందరపడి తపస్సులో కూర్చుంటాడు. ఆలస్యంగా వచ్చినటువంటి పరశురాముడు అడతాడు యక్షుణ్ణి, అయ్యా నిన్ను కాపలాగా ఉంచినాను తప్ప నా పూజ నేను చేయమన్నానా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావంటే అప్పుడు ఈయన కూడా కోపంతో తిరిగి మాట్లాడడం చేత ఇరువురి మధ్య మాటా పెరిగి 14 సంవత్సరాలు ముష్టియుద్ధం జరుగుతుంది ఆ ప్రాంతంలో. ఆ ముష్టిఘాతకాలకి గుడి పల్లె అన్నమాట. ఆ పల్లెైన కారణంగానే ఊరి పేరు మొట్టమొదటి గుడి పల్లం అని పిలిచేవాళ్ళు. అదే కాలక్రమంగా గుడి మల్లంగా మారింది. ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షుని భుజస్కంధాలపైన తన పాదాలు మోపి పాతాళానికి తొక్కేయడం జరుగుతుంది. అప్పుడు యక్షుడు భయపడి పరమేశ్వరు గురించి ప్రార్థిస్తాడు, స్వామి నీ సన్నిధిలో ప్రాణాలు పోతున్నాయి కాపాడంటే ఆయన ప్రత్యక్షమయ్యి ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఆయనకి ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పునస్కారాలు జరుగుతున్న మాటిచ్చి కలుపుకోవడం జరుగుతుంది. అట్లా సృష్టి స్థితి లయకారకులు ఒకటి అవుతారు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఆయన యక్షుల బ్రహ్మ, ఈయన శాపగ్రస్తుడు. ఆయన భుజస్కంధాల పైన పాదాలు మోపి తొక్కి పెట్టుకుని నిలబడుకున్న ఆయన పరశురాముని అవతారం మహావిష్ణువు అనమాట, అంటే దశావతారంలో ఒకరు. ఆ పైన మానవుని పురుషలింగాకారం శివుడు. ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షుని భుజస్కంధాలపైన తన పాదాలు మోపి తొక్కేయడం జరుగుతుంది. అప్పుడు యక్షుడు భయపడి పరమేశ్వరు నుంచి ప్రార్థిస్తాడు, స్వామి నీ సన్నిధిలో ప్రాణాలు పోతున్నాయి కాపాడంటే ఆయన ప్రత్యక్షమయ్యి ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఆయన ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజల పురస్కారాలు జరుగుతాయని మాటిచ్చి తనలోకి కలుపుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా సృష్టి స్థితి లయకారులు ఒకటి అవుతారు ఇక్కడ.